హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రాఘవయ్య పార్క్ గురించి అండ్ దాని లోపల ఉండే యాక్టివిటీస్, వాటి ప్రైజెస్ ఎంత అని క్లియర్గా చెప్పబోతున్నాను. రెడీగా ఉండండి. ఇక మన వీడియోలోకి వచ్చేస్తే పార్క్ ఎంట్రీ అయితే ఎలా ఉండిద్ది. లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. చిన్నపిల్లలకి 10 రూపీస్, పెద్దవాళ్ళకి వచ్చేసి 20 రూపీస్. మీరు వెహికల్ వేసుకొస్తే వెహికల్కి కూడా 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పార్కింగ్ అయితే లోపలే ఉండిద్ది. వే అయితే ఇలా ఉండిద్ది లోపలికి. అలా స్ట్రైట్గా వచ్చేసి రైట్ సైడ్ తిరిగితే పార్కింగ్ ఏరియా అనమాట. ఇంకా దానికి పార్కింగ్ ఏరియాకి ఆపోజిట్లోనే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇలా రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి చూడండి. ఆ యాక్టివిటీస్కి రైట్ సైడ్న ఇలా 90X మూవీ థియేటర్ అయితే ఉండిద్దండి. ఇంకా థియేటర్ లోపల అయితే ఇలా ఉంటుంది. మనకి 10 మినిట్స్ వీడియోకి ఇలా గ్లాసెస్ అయితే ఇస్తారు. లోపల కూర్చుని మీకు వీడియో ప్లే అయ్యేటప్పుడు అంటే మనం రియల్ అన్నట్టు ఫీల్ అయ్యేలాగా ఆ చైర్స్ మూవ్ అవుతాయి. లోపల చూడండి ఎలా ఉందో. దానికి పక్కనే స్కారీ హౌస్ ఒకటి ఉంటుంది. దీనికి కూడా ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. ఇంకా లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వీడియో అయితే తీసాము. పెడితే మీకు థ్రిల్ ఉండదు కదా, సో వీడియో పెట్టట్లేదు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ మా ఫ్రెండ్ చెప్తాడు చూడండి. బ్రో, పొరపాటున కూడా మీరు లోపలికి వెళ్ళొద్దు, చాలా భయంగా ఉంది. ఇంకా భయపడుతూ బయటకు వచ్చిన తర్వాత దానికి ఆపోజిట్లోనే ట్రైన్ స్టేషన్ ఒకటి ఉండిద్ది. అంటే ట్రైన్ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట అది. దీనికి ప్రైస్ వచ్చేసి 70 రూపీస్. లోపల కూర్చున్న తర్వాత ఒక 20 స్పీడ్లో పార్క్ మొత్తం రౌండ్ వేసుకుని వస్తారు. ఇంకా దానికి పక్కనే వూడీ స్వింగ్, డోరేమోన్, టోరా, కొలంబస్ ఇలా కొన్ని రైడ్స్ కలిపి ఒక కౌంటర్ అయితే ఉంటుంది. మీకు నచ్చిన రైడ్కి టికెట్ తీసుకుని వెళ్ళడమే. ఇంకా ఈ యాక్టివిటీ వచ్చేసి మెల్ట్ డౌన్ అన్నమాట. పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్. చూడండి చిన్నపిల్లలు అలా ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలకి అంటూ ఇలా బోట్ యాక్టివిటీ ఒకటి ఇలా చాలా యాడ్ చేశారు లోపల. ఇంకా అట్రాక్షన్ కోసం మధ్య మధ్యలో ఇలాంటివి పెట్టారు. ఇంకా కపుల్స్ కోసం 360 వీడియో బూత్ అయితే ఒకటి ఉంటుంది చూడండి. దాని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. ఇలా కపుల్సే కాకుండా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వీడియో తీసుకోవచ్చు. ఇంకా దీనికి ఆపోజిట్లో క్రికెట్ ఆడుకోవడానికి నెట్ అయితే ఒకటి ఉంటుంది చూడండి. మేము వెళ్ళింది సాయంత్రం కదా, ఇంకా దట్టో రెయిన్ వచ్చేలా ఉంది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మేము వెళ్ళినప్పుడు. ఇటు చూసిన రకరకాల యాక్టివిటీస్, చిన్నపిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కలిసి కూర్చుని తినడానికి ఖాళీ ప్లేసులు ఇలా చాలా ఉన్నాయి లోపల. ఈజీగా ఫ్యామిలీ మెంబర్స్తో ఒక డే అంతా స్పెండ్ చేసేయచ్చు ఇక్కడ. చక్రం ఎక్కువ తిరిగిపోద్ది. నా చిన్నప్పుడు ఈ పార్కుకి వచ్చినప్పుడు ఈ ప్లేస్లో చాలా మంది స్కేటింగ్ చేయడం చూశాను. బట్ ఇప్పుడు అదేం లేనట్టుంది. మధ్యలో ప్రభాస్ గారు స్టాచ్యూ పెట్టేసి ఇలా వదిలేశారు నార్మల్గా. ట్రాక్ పైన వుడెన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది కదా, దానిపైన నుంచినప్పుడు కరెక్ట్ టైంకి ట్రైన్ వస్తుంది. చూడండి ఆ దృశ్యం. పార్కు లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏమేమి ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయో చూసుకోవడానికి ఇలా బోర్డు ఒకటి అయితే ఉంటుంది చూడండి. ఇంకా అదండి, పార్కులో ఉండే అన్ని యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో మొత్తం కవర్ చేసేసానని అనుకుంటున్నాను. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట ఇది. సో ఇంకా ఎలా వచ్చామో అలాగే రిటర్న్ అయిపోయాం. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.